Hello, you guys. Welcome back to my యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ స్మృతి మంచాల. సో, ఇక్కడ మీరు వీడియో స్టార్టింగ్‌లో చూసేస్తేనే మీకు అర్థమైపోతది. ఆషాఢం ఫస్ట్ డే. అందరికీ హ్యాపీ బోనాలు. ఇదంతా నేను ఒక 1-2 వీక్స్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. అండ్ హైదరాబాద్ బోనాల రోజు నేను వీడియో అప్లోడ్ చేస్తాననమాట. సో, అందరికీ హ్యాపీ ఓల్డ్ సిటీ బోనాలు ఆర్ హైదరాబాద్ బోనాలు. కానీ దిస్ వీడియో ఇస్ టోటలీ అబౌట్ లస్కర్ బోనాలు, అంటే మన ఉజ్జయిని మహంకాళి బోనాల గురించి. సో, ఇది వచ్చేసి ఘటాలు మార్నింగ్ అనమాట. ఆ రోజు కూడా చాలామంది బోనాలు తీశారు అండ్ ఏమంటారు పోతురాజులు తీశారు. అండ్ ఇది నేను మీకు ఘటాల గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు. బికాజ్ నా లాస్ట్ ఇయర్ వీడియోలో మొత్తం ఘటాల గురించే పెట్టాను. సో, డైరెక్ట్‌లీ వీఆర్ ఆన్ ద స్పాట్. వీఆర్ అట్ రాణిగంజ్ అండ్ అక్కడొచ్చే ఘటాలు అని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. కంపేర్ టు లాస్ట్ ఇయర్, దిస్ ఇయర్ ఘటాలు వాజ్ నెక్స్ట్ లెవెల్. సో, మీ అందరికీ నేను చెప్పాను ఘటాలంటే ఏంటి అని. బట్ చాలా క్రౌడ్ ఉండడం వల్ల దగ్గర వరకు వెళ్ళలేదు. దూరంకేంచి రికార్డ్ చేశాను. బట్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూఎవర్ వేర్ దేర్ వాళ్ళు నా కోసం చాలానే వీడియోస్ రికార్డ్ చేసి పంపించారు. సో, ఈరోజు నేను మీకు వీడియోలో చూపించేది ఏంటంటే మా ఇంట్లో బోనాలు ఎలా అవుతుంది అని. అండ్ దీనికంటే ముందు ఘటాల గురించే మాట్లాడాలి. బికాజ్ నేను మీకు లాస్ట్ టైం వీడియోలో జస్ట్ రాణిగంజ్ వరకే చూపించి ఆపేశాను. బట్ బేసికలీ ఘటాలు అంటే ద గాడెస్ కమింగ్ టు ఆర్ ప్లేస్, అంటే అమ్మవారు మన ఇంటికి వస్తున్నట్టు. సో, అలా చూస్తే తను ఫుల్ హ్యాపీగా జాయ్‌తో ఆడుకుంటూ, పాడుకుంటూ బ్యాండ్‌తో ఫుల్ హ్యాపీనెస్‌తో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తుంది. సో, మనం ఇప్పుడు అలా చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క ఘటం మా ఇంటికి ఎలా వచ్చింది అండ్ అక్కడ మేము ఎలా పూజ చేసాము అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కనిపిస్తాయి. దానితో పాటు మా ఇంట్లో బోనాలు ఎలా అయ్యాయి కూడా చూపిస్తాను. అండ్ మీకు బోనాలు అంటే ఇట్స్ 2 డేస్ ఫెస్టివల్ అందరికీ తెలుసు. ఫస్ట్ డే బోనాలు ఉంటుంది అండ్ సెకండ్ డే గావురంగం ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా చేస్తారు గావురంగం. సో, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఓన్లీ మా ఇంట్లో బోనాలు అండ్ ఘటాలు వరకే చూపిస్తున్నాను. గావురంగం మా ఇంటి దగ్గర ఫెస్టివల్ అయినప్పుడు, అంటే మా ఇంటి దగ్గర బస్తీ బోనాలు అయినప్పుడు, మా పొలమ్మ పండుగ అయినప్పుడు అప్పుడు మీకు నేను ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అది ఆగస్ట్‌లో ఉంది ఫెస్టివల్. ఎవ్రీబడీ ఈజ్ ఇన్వైటెడ్. సో, యాహ్! ఆ వీడియోస్ నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అప్పటి వరకి మీరు ఈ వీడియో చూసి చాలా ఎంజాయ్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. ఓకే. సో, దిస్ ఇస్ రాణిగంజ్ యాస్ ఎవ్రీబడీ నోస్. నేను ఆల్రెడీ చెప్పాను ఈ ప్లేస్ గురించి మీకు. ఇక్కడ అన్ని ఘటాలు ఫస్ట్ రెడీ అయ్యేసి ఫస్ట్ డే ఇక్కడికి అన్ని ఘటాలు వస్తాయన్నమాట. సో, ఆషాఢంలో వచ్చే ఫస్ట్ సండే ఇది అవుతుంది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. ఏ ఘటాలో నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు. బికాజ్ లాస్ట్ టైం నేను 1 or 2 ఘటాల పేరు తప్పు చెప్తే దే కమెంటెడ్ అండ్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజెస్ వచ్చాయి. ఇట్స్ నాట్ లైక్ దట్. నేను చాలా డిస్టెన్స్‌లో ఉండే కాబట్టి చూడలేదు సరిగ్గా. అందుకోసమే మీకు చూపిస్తున్నాను ఈ వీడియోస్‌లో. హోప్ యూ గైస్ విల్ సీ అండ్ ఎంజాయ్ ద క్రౌడ్ అండ్ ద ఘటాలు.
లిటరల్లీ ఒక మినీ జాతరలా చేశారు. ద లైటింగ్ ఎవ్రీథింగ్ వాస్ సో గుడ్. నేను మీకు అన్నీ చూపిస్తలేను బికాస్ చాలామంది యూట్యూబర్స్ ఆల్రెడీ చూపించేశారు. ఐఎమ్ లేట్. అండ్ హియర్ కమ్స్ ద గాడెస్. అంటే మాకు మాంకాలమ్మ అంటే చాలా స్పెషల్. తనని చూస్తే అందరినీ చూసేసినట్టు ఫీలింగ్ అనమాట. సో వి మిస్డ్ హర్ ఎట్ సిటీ లైట్. అంటే అక్కడ మిస్ అయిపోయాం మేము. రాణిగంజ్లో అక్కడ చూడలేకపోయాం. మేము లేట్ వెళ్ళాం అక్కడికి. అందుకనే వి ఫౌండర్ ఇన్ అదర్ లైన్. అంటే తను ఇంటింటికి వెళ్తుంది కదా, సో అలా ఆ ఇంటిలో ఆ గల్లీలో చూసామన్నమాట. అండ్ వీడియో చాలా బాగా వచ్చింది. దగ్గర నుంచి తీసాను. వి వెంట్ క్లోజర్. అదే అక్కడ రాణిగంజ్లో అయితే ఇంత దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అస్సలు ఉండకపోతుండే. సో షీ ఈజ్ ద గాడెస్. అండ్ మాంకాలమ్మ అంటే అందరి సిస్టర్స్ కంటే పెద్దది అని చెప్పి అంటారనమాట. సో అందుకోసమే ఇక్కడ మా ఇంటికి ఎల్లమ్మ ఘటం వచ్చింది, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. సో ఇలా ఘటం ఇంటి దగ్గరికి రాగానే చాలామందికి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్కి కూడా తెలీదు లైక్ ఘటం ఇంటికి వస్తే ఏం చేస్తారని చెప్పి. సో అలా సాకబెట్టి ఒక ప్లేట్లో కొన్ని బియ్యం అండ్ కొన్ని మనీ, పసుపు కుంకుమ ఇచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి విల్ సెండర్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇది ఎల్లమ్మ ఘటం అనమాట. సో ఇది వచ్చేసి పీనుగుల మల్లన్న ఘటం అనమాట. సో మల్లన్న ఘటం, ఎల్లమ్మ ఘటం అండ్ మాంకాలమ్మ ఘటం 3 ఘటాలే వస్తాయి మా ఇంటి దగ్గరికి. సో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ అందరికీ తెలిసినట్టు జోగిని శ్యామల ఇక్కడ సికింద్రాబాద్ అమ్మవారికి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఫస్ట్ బోనం ఎత్తుతుంది. సో తనది వీడియో అనమాట. లక్కీలీ నాకు దొరికింది. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ సెండ్ మీ దిస్. నేను వెళ్ళలేదు, దొరికిందని నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. సో దిస్ విల్ బీ ద ఫస్ట్ బోనం. ఘటం వస్తుంది. పువ్వులు, కొబ్బరికాయలు, సాకలు తయారు చేస్తున్నాము. సో మీరు ఇప్పటివరకు చూస్తున్నట్టు మాంకాలమ్మ ఘటం ఏ గల్లీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా అలా ఫస్ట్ వచ్చి చాటింపేసి చెప్తారనమాట. లైక్ ఓల్డెన్ డేస్లో చెప్తున్నట్టు రేపు ఘటం వస్తుంది, మీరు పూజ సామాన్ రెడీ చేసుకోండి అని. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ పోకముందు లైక్ అది చూసే స్కూల్కి వెళ్ళేదాన్ని. సో నాకు ఇంకా గుర్తుకుంది. సో అదే స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్ అగైన్. సో ఇది బొయ్యగూడ కమాన్. అందరికీ చాలామందికి తెలీదు. ఇక్కడ అమ్మవారు లైక్ మాంకాలమ్మ ఇస్ లైక్ మా ఇంటి ఆడపిల్ల అనేసి ఉంటుంది. ఇక్కడ మాకు మారమ్మ గుడి ఉందన్నమాట. మారమ్మ అంటే ఈ ఉజ్జయిని మహంకాళమ్మకి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు లైక్ తను వాళ్ళ తల్లిగారింటికి వస్తున్నట్టుగా. సో తల్లిగారింటికి వస్తే ఏ అమ్మాయి అయినా ఫుల్ స్పెషల్గా ట్రీట్ చేస్తాం కదా, ఫుల్ స్పెషల్గా వెల్కమ్ చేస్తాం కదా. సో అలాగే మేము కూడా తనని ఫుల్ స్పెషల్గా వెల్కమ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అవుతున్నట్టు ఇంకా ఎక్కడ తనకి ఇంత గ్రాండ్ వెల్కమ్ అవ్వకుండొచ్చు నాకు తెలిసినంత మట్టుకైతే. సో ఇలా ఫస్ట్ తనని వచ్చిన తర్వాత తను రావడమే పోతురాజులతోటి
బ్యాండ్ తోటి ఫుల్ హ్యాపీగా వస్తుందనమాట. యాక్చువల్‌గా ఈ క్లిప్ కంటే ముందు ఇంకో క్లిప్ ఉండాలి. నేను అప్‌లోడ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ మార్కెట్‌లో మనకి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ మాంకాలమ్మ అండ్ ఎల్లమ్మ ఇద్దరు ఇలా కలుసుకొని ఇద్దరు సిస్టర్స్ కలుసుకుంటే ఎంత హ్యాపీ ఉంటారో అంత హ్యాపీగా కలుసుకొని ఏమంటారు బ్యాండ్‌తో, పోతురాజులతో ఫుల్ డాన్స్ ఆడి పాడి వస్తారనమాట. సో, అలా షీ ఈజ్ వెల్కమ్డ్ టు హర్ మమ్మీస్ ప్లేస్. లైక్ ఏ ఆడపిల్లని వస్తే కూడా అంతే హ్యాపీగా వెల్కమ్ చేస్తాం కదా! సో, ఇక్కడ ఒక పెద్ద గుమ్మడికాయ తోటి తన గుమ్మడికాయ తిప్పి కొట్టి తనకు దిష్టి తీసి దెన్ విల్ వెల్కమ్ హర్ ఇన్‌సైడ్. ఇక్కడి నుంచి మాకు ఫెస్టివల్ స్టార్ట్. ఇక్కడి నుంచి మాకు పండగ స్టార్ట్. ఇక్కడి నుంచి మాకు బోనాలు స్టార్ట్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఘటాల నుంచే స్టార్ట్. కానీ ఇక్కడ ఈ 2, 3 డేస్ నుంచి ఇంకా కొంచెం ఎక్కువ వైబ్‌లోకి వెళ్ళిపోతామనమాట. ఈ బ్యాండ్, ఈ ఏమంటారు యూద్, ఈ పోతురాజులు సచ్ ఎ వండర్‌ఫుల్ ఫీలింగ్. సో, మాంకాలమ్మ ఘట్టం ఎక్కడికి వెళ్ళినా లైక్ ఎంత నైట్ అయిపోయినా, ఏ ఘట్టమైనా టెంపుల్‌కి రిటర్న్ వెళ్ళిపోతుందనమాట. కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు తను శ్రావణంలో చేస్తారు. కానీ ఈరోజు కూడా పెద్ద పండుగలానే ఉంటుంది. ఈరోజు కూడా బోనాల్లానే ఉంటుంది. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే మా ఇంట్లో బోనాలు ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. సాటర్డే ఘటం వస్తుంది అండ్ సండే మా ఇంట్లో పండగ. మా ఏరియాలో సండే అంటే ఆషాఢంలో చెయ్యరు, శ్రావణంలో చేస్తారు. బట్ మేము శ్రావణం పాటిస్తాం కాబట్టి మీకు ఆ వ్లాగ్స్ కూడా వస్తాయి. శ్రావణంలో పూజలు అవన్నీ ఉంటాయి కాబట్టి మేము ఇప్పుడు ఆషాఢంలో చేసేసుకుంటాం అనమాట పండుగ. చాలామందికి కన్ఫ్యూజన్‌లో ఉంటారు. సో, ఆగస్ట్‌లో కూడా మళ్ళీ ఇంకో బోనాల వ్లాగ్ వస్తుంది. డూ వాచ్ ఇట్. సో, ఇక్కడ మమ్మీ వడిబియ్యం, బోనాలు అవన్నీ రెడీ చేస్తుంది. సో, అందరికీ తెలుసు వడిబియ్యం, బోనాలు అంటే ఏంటో. నేను పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఇవ్వట్లేదు. బికాజ్ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే. ప్రతి యూట్యూబ్ ఛానల్‌లో అదే ఇన్ఫర్మేషన్ ఉంది. సో, నేను స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో, అలా అందుకే. సో, నేను మీకు బోనం ప్రిపరేషన్ వీడియోస్ కానీ అలాంటివి ఏమి చూపిస్తలేను. సో, డైరెక్ట్ ఇదే బోనాలు మా ఇంట్లో. సో, అలా చిన్నగా డెకరేషన్ చేసేసి బోనాలు చేసామన్నమాట. సో, బేసికలీ మాది 2 ఫ్లోర్స్‌తో ఉన్న బిల్డింగ్. బట్ 3 ఫ్యామిలీస్ ఉంటాము. సో, అందుకే అలా అన్ని బోనాలు మీకు కనిపిస్తున్నాయి. సో, ఎవరింట్లో నుంచి వాళ్ళదొచ్చింది. సో, అలా. సో, మా తమ్ముడు నా రికార్డింగ్ చేస్తున్నాడు. వాళ్ళు లిటరల్లీ హి ఈస్ మేకింగ్ మీ లాఫ్. సో, ఫస్ట్ మేము మా ఇంటికి నలపోచమ్మ తల్లిని మేము ఎక్కువ మొక్కుతాము. సో, ఫస్ట్ పోచమ్మ తల్లి టెంపుల్‌కి వెళ్తున్నాం అనమాట. సో, ఇది చాలా పాత టెంపుల్ మాది. చాలామందికి తెలియదు ఈ టెంపుల్ గురించి కూడా. బికాజ్ దిస్ ఇస్ అ ఫ్యామిలీ బిల్డెడ్ టెంపుల్. సో, అందుకోసమే. సో, ఇక్కడ ఫస్ట్ అమ్మవారికి ఏమంటారు శారీ ఎక్కిచ్చేసిన తర్వాత వడిబియ్యం పోసి దెన్ బోనం ఎక్కిస్తున్నాము. సో, మీ దగ్గర మీ ఏరియాలో బోనాలు ఎప్పుడవుతాయి? మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు నో. అండ్ మీ దగ్గర కూడా ఏమన్నా మంచి మంచి లైక్ ఫెస్టివ్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు సెండ్ చేస్తే ఐ విల్ ఈవెన్ అప్లోడ్ దోస్. సో, యాహ్! అలా ఫస్ట్ బోనం ఎక్కిచ్చేసాము. దెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ టెంపుల్. అదొచ్చేసి మా ఉప్పలమ్మ టెంపుల్. సో, మా బస్తీలో టెంపుల్. ఈ టెంపుల్‌కి నేను మీకు జాతర అయ్యే టైంకి చూపిస్తానన్నాను కదా! లైక్ మా ఉప్పలమ్మ తల్లి టెంపుల్‌కే. దట్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ ఆగస్ట్. సో, ప్లీజ్ చెక్ దట్ ఔట్. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇక్కడ నేను లిటరల్లీ ఫస్ట్ టైం బోనం ఎక్కిస్తున్నాననమాట. సో, ఐ థాట్ లైక్ ఇది కూడా నాకు ఒక మెమరీలా ఉంటుందని. నేను యూట్యూబ్‌కి చేసే వీడియోస్ అన్నీ నా మెమరీస్ కోసం. లైక్ వెనెవర్ ఐ టర్న్ బ్యాక్ ఆర్ వెనెవర్ ఐ లుక్ బ్యాక్ అండ్ సీ
నేను ఇవన్నీ చూడొచ్చు అని చెప్పేసి. సో నాకు మా పిన్ని నేర్పిస్తుంది బోనం ఎలా ఎక్కిస్తారని చెప్పి. బికాజ్ లిటరలీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. బోనం ఎత్తుకున్నాను ముందు చాలా సార్లు, బట్ ఎప్పుడు వడ్డియలేదు. లైక్ ప్రతిసారి మా మమ్మీ మా పిన్నో చేసేస్తారు. సో ఈసారి నాకు వాళ్ళు చెప్తున్నారనమాట ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేసి. ఇది కూడా ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. అది నిజంగానే అమ్మవారికి వండుకొని తీసుకొని వెళ్ళాము, మనని మంచిగా చూసుకోమని తనకు మనం బోనం ఎక్కిస్తున్నాము, మన ఫ్యామిలీస్ కోసం ఇంత చేస్తున్నాము అంటే దట్ ఈస్ సో నైస్. లిటరలీ ఫెల్ట్ బ్లెస్డ్ టు డూ దిస్. ఐ నెవర్ థాట్ ఇంట్లో పెద్ద ఫస్ట్ డాటర్ నేనే, కానీ నేను ఎప్పుడు అనుకోలేదు కి ఐల్ బి లైక్ ఇంత వరకు కూడా వచ్చేస్తానని చెప్పేసి. సో అలా మా పిన్ని నేర్పిస్తుంది. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. హాయ్ బోల్, కమెంట్ హాయ్ if you know any of them. హాయ్ బోల్, హాయ్. అబ్బా హాయ్. హాయ్ అక్క, హాయ్ చెప్పు నా వ్లాగ్. అయ్యో నేను ఇక్కడ ముజే టెల్ మీ వాట్ ఇస్ ఇట్. హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్, వెరీ హలో ఫ్రెండ్స్, చాయ్ పీలో. సో ఇక్కడ వచ్చేసి మేమందరం సికింద్రాబాద్ లస్కర్ జాతర చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను. ఇక్కడ కూడా నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను కి నేను ఎక్కువ క్లిప్స్ రికార్డ్ చేయలేదు, జస్ట్ కొన్ని క్లిప్స్ రికార్డ్ చేశాను. అండ్ మేము అందరం లేడీసే వెళ్తాం మోస్ట్లీ. జస్ట్ ఈసారి మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు ఎక్స్ట్రా అంతే. సో ఎప్పుడు మేము ఇంతే వెళ్తాం అనమాట. సో మేము ఏం చేస్తామంటే డే లైట్లో ఉన్నాయి, లైక్ యూనో కొంచెం లైట్ ఉన్నప్పుడు లైక్ మ్యాక్స్ అంటే మ్యాక్స్ 7 or 8 or 9 మోస్ట్లీ అక్కడ వరకు ఉన్నాయే చూస్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. కానీ జాతర స్టార్ట్ అవుతుంది 10 గంటలకి, 9:30, 10కి. మీరు ఎవరినైనా అడగండి, 9:30, 10కే స్టార్ట్ అవుతుంది. అది అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ డే 2, 3 అవుతుంది, డిపెండింగ్ అపాన్ ద గవర్నమెంట్ అండ్ ద పోలీస్ ఆఫ్ కోర్స్. సో అలా అందుకోసమే ఇక్కడ మేము ఫస్ట్ ఎప్పుడు ఇక్కడికి వస్తాం. మీరు ఎప్పుడైనా లైక్ యూనో 6, 7 o'clock అలా జాతర చూడాలి అనుకుంటే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ కమ్ టు దిస్ పోచమ్మ టెంపుల్. ఇక్కడ లైక్ లిటరలీ గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళు, లైక్ గబ్బర్ సింగ్లో లైక్ అంతాక్షరి ఆడే వాళ్ళు, మీకు ఐడియా ఉందా ఆ క్లిప్? ఆ క్లిప్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడ పోతురాజేషం వేస్తుండే మేము చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకి వేయించారు. అండ్ ఇది వచ్చేసి డొక్కలమ్మ గుడి, అందరికీ తెలుసు డొక్కలమ్మ టెంపుల్ అంటే. చాలా బాగుంటుంది ఇక్కడ వీళ్ళకి. సో ఇక్కడ నేను 2 క్లిప్స్ మర్జ్ చేసి పెట్టాను. ఇప్పుడు లేట్ అవుతుంది అనుకుని మేము ఇంకా టైం పడుద్ది అనుకుని మేము సో నైస్. మాకు పండుగ అంటే డీజేలు, డ్యాన్స్లు అన్నిటికంటే ఎక్కువ పోతురాళ్ళు, డ్యాన్స్ అప్పుడు ఆ భయం, ఆ గద్దెల చుట్టూ, దాన్నే మేము దాన్నే మేము ఇది అనుకుంటాం, ఫెస్టివల్ అనుకుంటాం. సో మీరు అక్కడ చూడొచ్చు గబ్బర్ సింగ్ బ్యాచ్లో ఆయన కనిపిస్తుంది. ఇంకా చాలామంది కూడా ఉంటారు, నా వీడియో మీకు చూపిస్తాను, ప్లీజ్ చెక్.
సో, అలా మేము పద్మారావు బండి గూడా చూడనీకి ట్రై జేసినాం. బట్ క్రౌడ్ చాలా ఓవర్ క్రౌడ్ ఉండే. దానివల్ల నేనసలు ఏం రికార్డ్ చేయలేక పోయినాను. ఇక్కడ ఏవైతే చేయగలిగానో అది చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హ్యాపీ బోనాలు టు ఆల్ ఆఫ్ యూ ఆల్. ఈరోజు గూడా ఈరోజు మండే. సో, అందరికీ హ్యాపీ గౌరంగం, హ్యాపీ జాతర. I'll be back with an amazing video again very soon. Until then, lots of love. Bye bye.